మధ్యప్రదేశ్లోని సంభాల్లో ఆదివారం జరిగిన హింస అవాంఛనీయమైంది. స్థానిక కోర్టు ఉత్తర్వుల మేరకు జరుగుతున్న షాహీ జామా మసీద్ సర్వేను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించడంతో అల్లర్లు జరిగాయి. మృతుల సంఖ్య ప్రస్తుతం 5కు చేరడంతో పాటు పరిస్థితులు కుదుట పడలేదు. సర్వేను ప్రతిఘటిస్తూ పెద్ద గుంపుగా వచ్చిన కొందరు రాళ్లు రువ్వడంతో ఆరంభమైన ఈ అల్లర్లను నియంత్రించడానికి పోలీసులు బాష్పగోళాలు, ప్లాస్టిక్ బుల్లెట్లు ప్రయోగించవలసి వచ్చింది. 2,500 మంది పోలీసులు 7 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సమాజ్వాద్ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు ఈ హింసను ప్రోత్సహించారంటూ వారి మీద కేసులు పెట్టడంతో బీజేపీ, ఎస్పీ మధ్య రాజకీయ యుద్ధం జోరుగా సాగుతోంది. దశాబ్దాలుగా మత సామరస్యానికి పుట్టినిల్లులా ఉన్న ఈ ఘటనతో ఒక్కసారిగా వేడెక్కిపోయిందని, ఉభయ మతాల వారి మధ్య అవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మృతులు 4 పోలీసుల కాల్పుల్లో మరణించలేదని, వారిని ఎవరో అత్యంత సమీపం నుంచి నాటు తుపాకులతో కాల్చి చంపారని పోలీసున్నతాధికారుల వాదన. ఆందోళన చేస్తున్న వారి మీద మరో మతానికి చెందిన ప్రత్యర్థులు కాల్పులు జరిపి ఉంటారన్న వాదన కూడా తెరమీదికి వస్తోంది. వీడియో క్లిప్ల విశ్లేషణతో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నది అటుంచితే, ప్రార్థనా స్థలాల చుట్టూ వివాదాలు రేగుతున్నంత కాలం ఇటువంటి ఘర్షణలకు అవకాశం ఉంటుందన్నది నిజం. పైగా ఒకమారు సర్వే జరిగిన తర్వాత స్థానిక న్యాయస్థానం రీసర్వేకు ఆదేశించడం ఇక్కడ ఇంకొంత అనుమానాన్ని పెంచింది. మంగళవారం సర్వేకు అనుమతించినప్పటి నుంచి ఈ ప్రాంతం ఉద్రిక్తంగానే ఉంది. దేశంలో తలెత్తుతున్న మందిర్, మస్జిద్ వివాదాల్లో ఇది మరొకటి. షాజీ జమా మసీదు ఉన్న చోటనే హరిహర ఆలయం ఉన్నదంటూ జ్ఞానవాపి కేసులో హిందువుల తరపున వాదించిన న్యాయవాది స్థానిక కోర్టులో పిటిషన్ వేసి సర్వేకు అనుకూలమైన ఉత్తర్వులు పొందారు. మొఘల్ చక్రవర్తి బాబర్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టాడని ఆయన వాదన. (1904) నాటి పురాతన కట్టడాల పరిరక్షణ చట్టం వర్తించే ఈ ప్రదేశంలో ఒక సివిల్ కోర్టు ఇలా సర్వేకు ఆదేశించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మసీదు కమిటీ 1991 నాటి చట్టాన్ని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ ఈ సర్వేను నిలువరించేందుకు ఏవో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అయోధ్య వివాదం పతాక స్థాయిలో ఉన్నప్పుడు 1992లో మసీదు కూల్చివేతకు ముందుగానే పివి నరసింహారావు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో చేసిన చట్టం ఇది. కేవలం అయోధ్యను, అప్పటికే అది న్యాయ వివాదంలోనూ ఉన్నందున దానిని మినహాయించి దేశంలోని మిగతా ప్రార్థనా స్థలాలన్నింటికీ 1947 ఆగస్టు 15 నాటి స్థితిని వర్తింపచేసేట్టుగా ఈ చట్టం తయారైంది. ఎవరూ ఆ ప్రార్థనా స్థలాల స్థితిగతులను మార్చకూడదు, తదనుగుణమైన చర్యలు తీసుకోకూడదు అంటూ ఈ చట్టం విస్పష్టంగా చెప్పింది. భవిష్యత్తులో అయోధ్య తరహా వివాదం ఎలా పుడుతుంది, పెరుగుతుంది అన్న అవగాహనతో అటువంటి వివాదాలకు తావు ఇవ్వని రీతిలో ఇది రూపొందించింది. కానీ ఎంతో ముందు చూపుతో రూపొందించిన ఈ చట్టాన్ని కేంద్రము, సుప్రీంకోర్టు కలగలిసి నిర్వీర్యం చేశాయి. 2019 నాటి అయోధ్య తీర్పులో ఈ చట్టం గురించి సుప్రీంకోర్టు గొప్పగా వ్యాఖ్యానించింది. అయోధ్య వివాదం ముగిసింది కనుక భవిష్యత్తులో ఇటువంటివి తలెత్తకూడదని, సామాజిక అశాంతి రేగకూడదని కాంక్షించింది. ఆ ధర్మాసనంలో మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఒకరు. కానీ ఆయనే 2022 మే నెలలో జ్ఞానవాపి వివాదంలో ఏఎస్ఐ సర్వేకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటూ ఎదుటిపక్షం వారు సదరు కట్టడం స్వరూపాన్ని మార్చమని అడగడం లేదని, దాని మూలాలు తెలుసుకోవాలని మాత్రమే కోరుతున్నారంటూ ఏదో నిర్వచనం ఇచ్చారు. ఈ మినహాయింపు దిగువ కోర్టులకు మంచి ఉత్తేజాన్నిచ్చి అవి ధైర్యంగా 1991 నాటి చట్టం స్ఫూర్తిని వమ్ము చేయడానికి వీలు కల్పించిన మాట నిజం. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నీ పరిష్కారమయ్యే వరకు దిగువ కోర్టులను సుప్రీంకోర్టు నియంత్రించని పక్షంలో సంబాల్ తరహా ఘర్షణలు దేశం వరుసగా చవిచూడాల్సి వస్తుంది.